ఉన్నందుకు నీకే స్తోత్రము నాయనా. ప్రభువా, ఈరోజు కమాండోస్ ఫర్ క్రైస్ట్ సెమినార్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మా అందరినీ కూడా నీ వాక్యపు లోతైన అనుభవాల్లో నడిపించి నీ పరిశుద్ధాత్మ యొక్క వరాలతో మమ్మల్ని నింపి నీ వచ్చు పర్యంతము నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయమని, నీ సింహాసనం కుడి పక్కనున్న జ్ఞానాన్ని ఇక్కడ కూడి ఉన్న సహోదరి సహోదరులకు అందరికీ కూడా మెండుగా దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. బిగినింగ్ ఆఫ్ ద 19th సెంచురీలోన ఈ లోకానికి అతి పెద్ద లైబ్రరీ, ఈరోజు 21st సెంచురీలో ఈ లోకానికి అతి పెద్ద లైబ్రరీ అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ వాషింగ్టన్ డీసీలోన. సుమారు 12 మిలియన్ల పుస్తకాలు ఆ అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీలో ఉంటాయి. అయితే బిగినింగ్ ఆఫ్ ద 19th సెంచురీలోన ప్రపంచానికి అతి పెద్ద లైబ్రరీ, ఎ సింగిల్ మ్యాన్ కలెక్షన్, మన హైదరాబాద్లోన నిజామ్స్ యొక్క సాలార్జంగ్ మ్యూజియము ప్రపంచంలో సింగిల్ మ్యాన్ కలెక్షన్. అలాగా స్కాట్లాండ్లోన బిగినింగ్ ఆఫ్ ద 19th సెంచురీలో ఎ సింగిల్ మ్యాన్ కలెక్షన్ లైబ్రరీ, సర్ వాల్టర్ స్కాట్ ఆయన లైబ్రరీ. ఆయన ఒకసారి మరణ సైన్యం మీద ఉన్నప్పుడు, చావు బ్రతుకుల మధ్యన ఉన్నప్పుడు ఆయన కొడుకుని పిలిచి, సన్ బ్రింగ్ మీ ఎ బుక్ అంటాడు, ఓ పుస్తకాన్ని తీసుకురా అని. వెంటనే కొడుకు ఆశ్చర్యపడిపోయి, డాడ్, మన దగ్గర కొన్ని లక్షల పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి, ఇందులో ఏ పుస్తకాన్ని తీసుకురావాలి అని అడుగుతాడు. అడగగానే సర్ వాల్టర్ స్కాట్ కొడుకు పక్క చూసి నవ్వి ఏమంటాడంటే, ఎస్ మై సన్, నాకు తెలుసు మన దగ్గర లక్షల కొలది పుస్తకాలు ఉన్నాయని. అయితే ఈ పుస్తకాలన్నింటినీ కూడా మనము కూర్చొని చదవాలి. అయితే నాతో మాట్లాడే పుస్తకాన్ని తీసుకురా అని చెప్తారు. అనగానే కొడుకు అర్థమయ్యి వెళ్ళి వెంటనే పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని తీసుకొచ్చి ఇస్తాడండి తండ్రికి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 21వ శతాబ్దంలో మనకి 3 క్వశ్చన్స్ కనబడతాయి. ఏంటంటే, ఈ లోకంలోన 47 రకాలైన మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నిటికీ కూడా ఒక మత గ్రంథం ఉంటుంది. దాన్నే వారు నమ్మేది ఏంటంటే దేవుని వాక్యం అని. ఈ ప్రపంచంలో ఉన్న 56 ఇస్లామిక్ దేశాల్లో 150 కోట్ల మంది ముస్లింల్ని ఎవరిని అడిగినా, మన ముస్లిం సహోదరుల్ని, మీ పవిత్ర గ్రంథం ఏదంటే ఏమని చెప్తారండి? ఖురాన్, ఇదొకటే దేవుని వాక్యం అని చెప్తారు. మన హిందూ సహోదరులను అడిగితే భగవద్గీత కానీ లేదా వేదాలు కానీ అని చెప్తారు. బుద్ధిస్టులను అడిగితే ట్రిపుల్ జమ్ అంటారు. టిబెటియన్ అడిగితే బుక్ ఆఫ్ ద డెడ్ అంటారు. అలాగే సిక్కులను అడిగితే గురు గోవింద్ గ్రంథ అంటారు. జోరాస్ట్రల్ని అడిగితే జండ్ అవిస్టా అంటారు. ఇలాగా ప్రతి మతానికి ఒక మత గ్రంథము ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఈ మత గ్రంథాలన్నిట్లో కూడా నీ పరిశుద్ధ బైబుల్ గ్రంథమే గ్రేట్ అని ప్రూవ్ చేయగలవా? అది మొదటి క్వశ్చన్. రెండవది ఏంటంటే, మన పరిశుద్ధ గ్రంథములోన రాయబడిన ప్రతి అక్షరము మీ దేవుడే సొంతంగా తన వ్రేలుతో రాశాడని హిస్టారికల్గా, ఆర్కలాజికల్గా, సైంటిఫిక్గా నిరూపించగలవా? మూడవది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథము ఒక 3000 సంవత్సరాల క్రితం, సుమారు
వ్రాయబడిన గ్రంథం. ఇలాంటి పురాతన గ్రంథం ఈ 21వ శతాబ్దంలో నీ డే టు డే లైఫ్లోన ఎలా ఉపయోగపడుతుంది? పరిశుద్ధ గ్రంథములో ఉన్న 1260 దేవుని వాగ్దానాలు నీ అనుదిన జీవితంలో ఎలా ఉపయోగపడతాయి? నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల నుంచి బయటపడడానికి ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైనా మార్గాన్ని చూపించగలరా? నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి, వీటి నుంచి బయటపడడానికి పరిశుద్ధ గ్రంథం ఏదైనా మార్గం చూపగలదా? నాకు శరీర రోగాలున్నాయి, ప్రపంచంలో ఏ డాక్టర్ కానీ, ఏ హాస్పిటల్, మ్యాయో క్లినిక్లు కానీ, ఎడెన్బరా రీసెర్చ్ సెంటర్లు కానీ, ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ పొందిన డాక్టర్లు కానీ, ప్రపంచంలో టాప్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ కానీ, మందులు లేని రోగాలు ఉన్నాయి. ఈ రోగాల్ని ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రోగాల్ని బాగు చేయగలదా? ఏమైనా మార్గం చూపిస్తుందా? ఇలాగా ఈ 21వ శతాబ్దంలో మానవుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంల అన్నిటికీ ఏదైనా మార్గం ఉందా? ఒకసారి నా బ్రదర్ కిషోర్, ఈ స్టీల్ ప్లాంట్ ఆఫీసరే, ఒక మంచి SMS పంపించారండి. అది చదివితే చాలా నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే, వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఏజ్, స్పేస్ ఏజ్. మన కార్లు కీలెస్, మన ఫోన్లు వైర్లెస్, మన కుకింగ్ ఫైర్లెస్, మన వైఫ్స్ ఫియర్లెస్, మన చిల్డ్రన్ మేనర్స్ లెస్, మన ఎడ్యుకేషను వాల్యూలెస్. ఇలాగ ప్రతిదీ లెస్ 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 లెస్సే. అయితే వీ హ్యావ్ ఎ ఎండ్లెస్ హోప్స్. ఇలాంటి స్థితులలో మనకి ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాగ్దానాల్ని ఎలాగా ఎన్కాష్ చేసుకోవాలో ఏం నేర్పుతుంది? ఈ 3 విషయాలు మనం ఈ 3 రోజుల్లోన మనము చూద్దామండి. ఒకసారి ఆ రోజుల్లో నేను మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్స్కి ప్రపంచంలో ట్రావెల్ చేసి ఉండండి. ఇది 1990లోన రోమ్లో ఒక కాంపిటీషన్కి వెళ్ళి నేను ప్యారిస్ వచ్చాను. ప్యారిస్ వచ్చేసరికి నా టికెట్ ఇవ్వగానే ఎయిర్ ఫ్రాన్స్ ఆ కౌంటర్లోన, నీ రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు, నువ్వు 1 వీక్ తర్వాత రా అన్నారు. అనగానే నాకు బాంబు పేలినట్టు అయింది. కారణం ఏంటంటే, ప్యారిస్ ఎయిర్పోర్ట్లోనే ఒక కోకో కోలా కొని తాగడానికి నా దగ్గర డబ్బులు చాలవు. అలాంటిది 1 వీక్ తర్వాత రమ్మంటే నేను ఎక్కడికి వెళ్తాను? నా కనెక్టింగ్ ఫ్లైట్ కైరో వెళ్ళి, కైరో నుంచి బాంబే, బాంబే నుంచి హైదరాబాద్, హైదరాబాద్ టు వైజాగ్. అలాంటిది ఇప్పుడు 1 వీక్ తర్వాత రమ్మంటే ఎక్కడికి వెళ్తాను? అలాగే ఏం చేయాలో బోధపడక ఒక మూలన నిలబడి, అప్పటికి నేను యేసు ప్రభుని కొంత తెలుసుకొని ఉన్నాను, దేవుని వాక్యం కొంత తెలుసుకొని ఉన్నాను. ఇలాగా చిన్న ప్రార్థన చేశాను, ప్రభువా డూ సంథింగ్ అని. అయితే నా ముందు నుంచి ఒక అమ్మాయి చాలా ఫాస్ట్గా నడుచుకొని వెళ్ళిపోతుంది. తక్కువని నా పక్క చూసి వాట్ హ్యాపెండ్ అని అడిగింది. ఎందుకంటే నాకు మెడలోన అప్పుడు ఒక చైన్ వేసుకొని చిన్న క్రాస్ ఉండేది మెడలోన. ఏమైందంటే నేను చూపించి, నేను ఈ ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ కైరోకి నేను వెళ్ళాలా, నా టికెట్ కన్ఫర్మేషన్ అవ్వలేదు, అందుకే నిలబడి ఉన్నాను, 1 వీక్ తర్వాత రమ్మని చెప్తున్నారు, ఆల్ ఫ్లైట్స్ ఆర్ ఫుల్ అని, ఏం చేయాలో తెలియట్లేదని అన్నాను. సాధారణంగా ఫ్రాన్స్లో ప్రాబ్లం ఏంటంటే, ఇంగ్లీష్ వచ్చినా ఎవరు మాట్లాడరండి, అది ప్రాబ్లం. అయితే అమ్మాయి ఆలకించి నా టికెట్ పట్టుకొని వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. 1/2 అవర్ అయింది. ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఫ్లైట్ ఎక్కకపోతే పర్వాలేదు, టికెట్ లేదు. ఆ రోజుల్లాగా ఇప్పుడులాగా కంప్యూటర్స్ SMS చూపించి వెళ్ళిపోవడానికి అవ్వదు, ఓన్లీ పేపర్ టికెటే. ఏం చేయాలో బోధపడక 1/2 అవర్ అయింది. మరీ ఆందోళనలతో అలాగున్నట్టయితే PA సిస్టంలోన నా పేరు పెట్టి పిలుస్తుంది, షౌరి బాబు కోణ, కమ్ అండ్ సీ ద ఎయిర్పోర్ట్ మేనేజర్ అని. అనగానే నాకు మరీ ఆశ్చర్యం వేసి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ మేనేజర్ రూమ్ ఎత్తుక్కొని వెళ్ళానండి. లోనకి వెళ్ళేసరికి ఈ అమ్మాయి ఆ సీట్లో కూర్చొని ఉంది. ఈ అమ్మాయి ఏంటంటే, ప్యారిస్ డిగాల్ ఎయిర్పోర్ట్కి జనరల్ మేనేజరు. ఈ అమ్మాయి ఇచ్చి నాకు ఓ టికెట్ చేతికి ఇచ్చిందండి, మంచి ఫోల్డర్లోన, ఎక్స్పెన్సివ్ ఫోల్డర్లోన.
అడిగి యు గో ఇన్ ద సేమ్ ఫ్లైట్ అన్నది. ఫస్ట్ క్లాస్ టికెట్ అని నేను అన్నాను, ఎకానమీ క్లాస్ టికెట్కే నా దగ్గర డబ్బులు లేవు కోకోకోలా తాగడానికి. ఫస్ట్ క్లాస్ టికెట్ ఇస్తే డిఫరెన్స్ ఎంత తెలుసండి, 4 రెట్లు. మామూలు టికెట్ $1000 అయితే ఇది $4000. నేను చెప్పాను, నా దగ్గర డబ్బులు లేవు, ఐ డోంట్ హ్యావ్ మనీ, ఐ నీడ్ ఓన్లీ ఎకానమీ క్లాస్. ఎకానమీ క్లాస్ అంటే క్యాటిల్ క్లాస్, పశువులు కూర్చునే క్లాస్ అనమాట అది. సో అది ఇవ్వమని అడిగాను. అడిగితే నో 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 యూ నీడ్ నాట్ టు పే ఎనీథింగ్, యు గో అన్నది. అనగానే షాక్డ్ అండి. కారణం ఏంటంటే నన్ను అడిగింది, ఆర్ యూ క్రిస్టియన్ అన్నది. ఎస్ అన్నాను. ఐ సా దట్ యు ఆర్ అ క్రిస్టియన్, ఐఎమ్ ఆల్సో క్రిస్టియన్ అనగానే నాకు నిజంగా మతిపోయిందండి. నేను వెళ్ళి ఆ ఫ్లైట్లోన ఫస్ట్ క్లాస్లోన నిజంగా లైఫ్లో ట్రావెల్ చేయాలంటే ఎయిర్ ట్రావెల్ ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే చేయాలండి. దాని కంఫర్ట్స్ ఇంకేం ఉండవు. ఇలా కూర్చున్నాను. ఇలా ఫ్లైట్ మూవ్ అయ్యే టైంలోన ఒక ఆయన ఎల్డర్లీ మ్యాను వచ్చి నా పక్కన కూర్చున్నాడండి. నాకు దేవుని కృపలన దేవుని వాక్యం తెలిసిన దగ్గర నుంచి నేను ఏ జర్నీ చేసినా మొదట బైబిల్ తీసి చదువుతానండి. మ్యాక్సిమం చదవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడి నుంచి ప్యారిస్ నుంచి దీనికి 6 hours జర్నీ. ఈ 6 hours కూడా బైబిలే చదువుదామని నేను బైబిల్ తీశానండి. ఆయన నా పక్కన కూర్చున్నాడు. అవతల పక్క సీట్లో కూర్చున్నోడితోటి ఫ్రెంచ్లోన మాట్లాడి నన్ను ఏలాకోళం చేస్తానండి. అయితే నాకు ఫ్రెంచ్ రాదు, చిన్న చిన్న ముక్కలు తప్పించి. నాకు బోధపడింది ఏంటంటే నేను బైబిల్ చదువుతానని నన్ను ఏలాకోళం చేస్తాడు అన్నది నాకు బోధపడిపోయింది. ఆయన పక్క తిరిగి అడిగాను, వాట్ హ్యాపెండ్ అని అడిగాను. అడిగితే నువ్వు చదువుతుంది ఏంటని అడిగాడు ఇంగ్లీష్లో. అడిగితే బైబిల్ అని చెప్పాను. అనగానే అడిగి బాగా నాస్తిక మెంటాలిటీ ఉంది. రెండోది వచ్చి ఈ బైబిల్ని అటాక్ చేయాలని అడిగి ఇది ఉంది అని, దీని పేరు బైబిల్ అని బైబిల్లో ఎక్కడైనా రాసుందా అన్నాడు. అనగానే నాకు బోధపడిపోయింది. అంటే వీడు చాలా జాగ్రత్తగా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడడానికే విన్నాడని నేను అడిగాను, మీ పేరు ఏంటండి అని అడిగాను. నా పేరు అన్నాడు స్టీవెనూస్ అన్నాడు. అంటే స్టీఫెన్ అనమాట, స్టీవెనూస్. అనగానే స్టీవెనూస్ నీ పేరు స్టీవెనూస్ కదా, నీ శరీరంలో ఉన్న తల నుంచి గోరు వరకు అంటే 2,50,000 ఎంట్రుకలు ఉంటాయి, అక్కడి నుంచి కిందనున్న గోరు వరకు నీ శరీర అవయవాల్లో ఎక్కడైనా స్టీవెనూస్ అని పేరుందా అనగానే అలా గుండిపోయాడండి. ఏం మాట్లాడకంటనా, నీ పేరు స్టీవెనూస్ అని నీకు ఎలా తెలుసు? నీ ఎక్కడా కూడా పేరు రాసలేదు నీ అవయవాల మీద, నీ పేరు స్టీవెనూస్ అంటున్నావు అనగానే ఏం మాట్లాడకలేదు. తర్వాత ఒకటి అడిగాడు, ఈ 3,000 సంవత్సరాల క్రితం రాయబడిన నీ పుస్తకాలు నీకు ఇప్పుడు డైలీ లైఫ్లో ఏం యూస్ఫుల్ అన్నాడు. ఈ మాటకి దేవుని కృపన్న ఈ 6 hours ఫ్లైట్లోన ఐ హ్యాడ్ ఎ సాలిడ్ డిస్కషన్. ఆయనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని వచ్చాను. ఆయన ఎవరంటే ఈజ్ నాట్ ఆర్డినరీ ఫెలో. ఎయిర్ బస్ ఇండస్ట్రీస్కి టెస్ట్ పైలట్ అండి. ఈజిప్టు 80 ఎయిర్ బస్ ప్లేన్లు కొన్నది. దాన్ని డెలివరీ చేయడానికి వెళ్తున్నాడండి అక్కడికి, కైరోకి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాతోటి ఇంకా కాంటాక్ట్లోనే ఉన్నాడు. యేసు ప్రభుని అంగీకరించాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నానని సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ కార్డ్ అయినా నాకు పంపుతాడండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో 47 రకాల మతాలు ఉన్నా, మతం అంటే ఏంటంటే మనిషి దేవుడిని వెతుకుతాడు మతంలోన. అంటే నిజంగా చెప్పాలంటే మతం అంటే ఏంటంటే సెర్చింగ్ ఏ బ్లాక్ క్యాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ వెన్ దెర్ ఇస్ నో క్యాట్ ఈజ్ ఎ రిలీజియన్. అంటే చీకటి గదిలో పిల్లి లేనప్పుడు నల్ల పిల్లి కోసం ఎతకడమే మతం. బోధపడదా? చీకటి గదిలోన నల్ల పిల్లి కోసం పిల్లి లేనప్పుడు ఎతకడమే మతం. అంటే మనిషి అంధకారములో దేవుణ్ణి వెతుకుతాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలని రకరకాల బట్టలు, రకరకాల పద్ధతులు, రకరకాల ఆచారాలతోటి
దేవుణ్ణి సంతోషపెట్టాలని మతంలో ఉన్న మనిషి దేవుణ్ణి వెతుకుతాడు. జనరల్గా మతం ఎలాంటిదంటే రిచువల్స్తో ఉంటుంది. ఇప్పుడు ఒకడు వాడు ఒళ్ళంతా ఆడికి దురదలు, ఈ దురదలు ప్రతిరోజు బగురుకోలేక ఒక స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, నాకు ఒళ్ళంతా దురదలే, మంచి మందు ఇవ్వండి దురదలు తగ్గిపోవాలని. డాక్టర్ గారు వెంటనే, ఇదేం ప్రాబ్లం రా నీకు, దురదలు దెబ్బతో తగ్గిపోతాయి అని చెప్పి ఓ ట్యాబ్లెట్ రాసి ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వేసుకుంటున్నాడు. దురదలైతే తగ్గట్లేదు, కానీ చేతుకున్న గోర్లు పెరిగిపోతున్నాయి. వీడికి ఏం బోధపడలేదు. ఇదేంట్రా, దురదలు తగ్గడానికి డాక్టర్ వెళ్తే డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటే గోర్లు పెరిగిపోతున్నాయని. ఆ డాక్టర్ దగ్గరికి ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి, డాక్టర్ గారు ఏంటిది, నేను దురదలు తగ్గడానికి మందు రాయమంటే మీరు గోళ్ళు పెరగడానికి మందు రాశారంటే, రే దురదలు తగ్గడానికి మందులు లేవురా, ఆ దురద వచ్చినప్పుడు గోరుకోవడానికి గోళ్ళకి ఇస్తాం మందు, నువ్వు ఎంజాయ్ చేయడానికి ఆ దురదలతోటి బాగానా. ఇదండి ప్రపంచ మతాల యొక్క పరిస్థితి. మతాలు ఏంటంటే మనుషులకి మత్తుమందు. ఇక్కడ మతంలోన ఆచారాలు ఉంటాయి. తెల్లవారులేసి స్నానం చేయాలా, ఇది ఇయ్యాలా, అది ఇయ్యాలా, రకరకాల బట్టలు కట్టుకోవాలా, నువ్వు మోకాలతో వెళ్ళాలా, చెప్పులు తీసేయాలా. అయితే మతములోన రిచువల్స్ మనిషిని సాటిస్ఫై చేస్తాయి, అయితే ఆత్మని చంపేస్తాయి. ఇక్కడ మతములోన మనిషి దేవుణ్ణి వెతికితే, క్రిస్టియానిటీలోన దేవుడు మనిషిని వెతుకుతారండి. అందుకే ఈరోజు ఈ 47 మతాల్లో నువ్వు ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ వర్గానికి చెందినా, తెల్లవారు లేచి నువ్వు కళ్ళిప్పి క్యాలెండర్ చూస్తే నీకు కనిపించేది 2015వ సంవత్సరం ఆగస్టు నెల 20వ తారీఖుని. అంటే దాని అర్థం ఏంటంటే 2015 సంవత్సరాల క్రితం, 8 నెలల 20 రోజుల క్రితం దేవుడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మానవుడిగా బెత్లెహేములో జన్మించారని, ఆయన పేరు యేసు క్రీస్తని అర్థమండి. హల్లెలూయా. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీవు అంగీకరించవలసిన సత్యం ఏంటంటే, తెల్లవారు లేచి క్యాలెండర్ చూస్తే యేసు ప్రభు ఈ లోకానికి నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చారనే అర్థమండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మతం లోన రక్తం భక్తుడి దగ్గర నుంచి దేవుని దగ్గరికి వెళ్తుందండి. అందుకే మన భారతదేశంలో ఏ హిందూ పండగలైనా ఆ విలేజ్లలో, యాక్చువల్గా సిటీస్లో ఎవరు ఈ పని చేయరండి. మన ఇండియా 70% విలేజే, సుమారు 7 లక్షల గ్రామాలు. ఈ పండగల టైంలో గ్రామాల్లో ఉంటే మనకి మతిపోద్ది. రాత్రి అంతా కూడా ఆ టెంపుల్స్ దగ్గర ఆ దేవతలకు ఇచ్చేది ఏంటంటే బళ్ళు, గొర్రెల్ని మేకల్ని నరుకుతారు. దాని భావం ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టడానికి రక్తం భక్తుడి దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలని బళ్ళు ఇస్తారు. అలాగే మన ముస్లిం సహోదరులు హజ్లోన వెళ్ళినప్పుడు బకరీద్ టైంలో, అంటే అబ్రహాము ఇస్సాకుని బలిగా తీసుకువెళ్ళి అక్కడ దేవదూత జెహోవా జీరే అని చెప్పి గొర్రెపిల్ల కనిపించి, అప్పుడు అబ్రహాము ఇస్సాకు బదులు గొర్రెపిల్లని బలి ఇచ్చిన అదే స్టోరీని, అదే వృత్తాంతాన్ని ఖురాన్లోన ఇస్సాక్ బదులు ఇష్మాయిల్ని తీసుకెళ్ళినట్టు దానిని కొమామరేట్ చేస్తూ మన ముస్లిం సహోదరులు బకరీద్ అని చేస్తారు. ఆ రోజున లక్షల కొలిది గొర్రెలను, మేకలను, జంతువులను బలిస్తారు. కారణం ఏంటంటే రక్తం భక్తుడి దగ్గర నుంచి దేవునికి వెళ్ళి దేవుణ్ణి సంతోషపెట్టాలని. మతాల్లో రక్తం భక్తుడి దగ్గర నుంచి దేవునికి వెళ్తుంది. అయితే క్రిస్టియానిటీలోన రక్తం దేవుడి దగ్గర నుంచి మనిషి మీదకు వస్తుంది. ఇదే డిఫరెన్స్ మతాలకి క్రైస్తవత్వానికి. యోహాను 1 అధ్యాయం 7-9 వచనాలు ఏం చెప్తుందంటే, మనము మన పాపములను ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపాల నుంచి, దుర్నీతి నుంచి మనల్ని విడుదల చేస్తారు. అప్పుడు మన కుమారుడైన యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము
ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. రక్తం యేసు ప్రభు శిలువ నుంచి విశ్వాసి మీదకి వస్తుందండి క్రిస్టియానిటీలోన. అలాగే మతం ఏం చేస్తుందంటే మనిషిని సాటిస్ఫై చేస్తుంది, ఆత్మను చంపేస్తుంది. ఇప్పుడు అమెజాన్ జంగిల్స్లోన, సౌత్ అమెరికాలోన ఒక ఆకు ఉంటుందండి. అదేంటంటే ఎప్పుడైనా మనకి ఆకలి వేస్తే ఆ ఆకుని తెంపి నాలుక మీద పెట్టుకుంటే మనకి హైదరాబాద్ బిర్యానీ తిన్నంత సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఆకలి అయ్యేది. ఇంకా ఆకలి వేసినప్పుడల్లా ఒక్కొక్క ఆకుని తెంచి నాలుక మీద పెట్టుకుంటే యు ఆర్ స్టమక్ ఫుల్. ఇలాగ నువ్వు 12 రోజులు చేస్తే 13వ రోజును బకెట్ అనేస్తావు, సస్తావు. కారణం ఏంటంటే సాటిస్ఫాక్షన్ అయిపోతుంది, కానీ బాడీలో న్యూట్రిషన్స్ ఏమీ లేవు. నీ శరీర అవయవాలకి ఫుడ్ ఇవ్వడానికి ఏమి లేదు. నీ నాలుకైతే, నీ మనసు అయితే సాటిస్ఫాక్షన్తో ఉన్నట్టు ఉంటుంది, అయితే నీ శరీరాన్ని చంపేస్తుంది. మతం చేసేది ఇదేనండి. మనిషిని సెన్సెస్ అన్నీ కూడా సాటిస్ఫై చేస్తుంది. సముద్రాల్లో ములుగు, తెల్లవారులేసి కొండలెక్కు, చెప్పులు వేసుకోకూడదు, నీవు నెత్తి మీద ఇదెట్టుకోవాలా, బియ్యం రకరకాల పూసలు కొట్టుకోవాలా, రకరకాల బట్టలు వేసుకోవాలా. ఇలాంటి కొన్ని ఆచారాలు ఏంటంటే మనిషిని ఇట్ విల్ ఎంగేజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్, అయితే ఆత్మను చంపేస్తాయి. అలాగే చైనాలోన 1950s భయంకరమైన కరువు అండి. ఇథియోపియాగా రోజుకి 3,000-4,000 మంది ఆకలితో చచ్చిపోతూ ఉండేవారు. ఈ చైనీసు గడ్డితోటి రొట్టెలు చేసుకొని తినేసేవారండి. అయితే స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఆకలి వేసినప్పుడల్లా గడ్డితో చేసిన, స్వీట్ గ్యాస్తో చేసిన రొట్టెలు తినేయడమే, స్టమక్ ఫుల్. కానీ 12 రోజుల్లోన దే విల్ డై. ఇదే మతము చేసే పని. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మతాలను స్థాపించడానికి కాదు, కానీ ఆయన స్థాపించింది ఒక రక్షణ మార్గం అండి. హల్లెలూయా. అందుకే ఆయన యోహాను సువార్త 14:6 ఆయన చెప్పింది, నేనే మార్గాన్ని, జీవాన్ని, సత్యాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడనడానికి కారణం. వితౌట్ వే దెర్ ఇస్ నో గోయింగ్. మార్గం లేకపోతే నువ్వు ప్రయాణించలేవు. వితౌట్ ట్రూత్ దెర్ ఇస్ నో నోయింగ్. సత్యము కానీ లేకపోతే నీకేమీ తెలియదు. జీవం కానీ లేకపోతే మరణిస్తాం. వితౌట్ లైఫ్ దెర్ ఇస్ నో లివింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చిందండి.